ఆగండోయ్ కూరలేం లేకపోయినా సరే ఈ కట్టుచారుని తాగారు అని అంటే ఆహా అని అనిపిస్తుందండి. వేడి వేడి అన్నంలో ఈ కట్టుచారుని వేసుకొని ఒక అప్పడం ముక్క నంచుకొని తింటే అబ్బా కడుపు నిండిపోతుందండి. అబ్బా సాయిరామ్ అంటాం. అంత బాగుంటుంది ఈ కట్టుచారు. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని మీరు ఎంతమందికి అయితే పెడదాం అనుకుంటున్నారో ఆ సైజు గిన్నెని తీసుకొని ఒక 5 టమాటాలను వేసుకొని మెదుపుకోవాలి. చిన్నవి కాబట్టి నేను 5 తీసుకున్నాను, పెద్దవైతే 3 సరిపోతాయి. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మెదుపుకోవాలి. ఇందులోనే గుప్పెడు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, తర్వాత ఇందులో కాస్త ఇంగువ, ఉప్పు, కారం, చిటికెడంత పసుపును కూడా వేసుకొని 2 స్పూన్ల రసం పొడిని కూడా వేసుకొని కాసిన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో చిన్న గ్లాసు మందము చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, మరి కాస్త నీళ్లు, దంచిపెట్టిన వెల్లుల్లిపాయ రెబ్బలు, తర్వాత ఇందులోకి కాస్త మిరియాల పొడిని కూడా వేసి మరిగించుకోవాలి. ఈ మరిగేలోపు మనం పోపును పెట్టుకుందాం. పోపు కోసము కడాయిని పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కాస్త ఇంగువాని వేసి వేపుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత చారులోకి ఈ పోపును ట్రాన్స్ఫర్ చేసుకొని మరొక 5 నిమిషాలు మరిగించారు అని అంటే మన కట్టుచారు అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి అయితే అద్భుతంగా ఉంటుంది. మరి ఏ కూరలో అక్కర్లేదు, నంచుకి ఒక అప్పడం ఉంటే చాలు. ఈ రెసిపీ అద్భుత అని అంటారు అందరూ. అంత బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.